హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేష్ మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మనం ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. సో ఈ వీడియో మాకు చాలా స్పెషల్, ఎందుకంటే సో అన్న వాళ్ళు యాక్చువల్గా మాకు రిఫరెన్స్ కస్టమర్ అనమాట. సో సడన్గా అన్నకి ఏంటంటే చిన్న మా బిజినెస్ దాని గురించి సడన్గా అర్జెంటుగా అమౌంట్ కావాలన్నా అంటే, సో ఎవరినో మనం ఇంట్రెస్ట్ తీసుకోవడం కంటే నేను వెహికల్ అమ్మేస్తానన్నా ఎవరైనా ఉంటే స్పాట్లో తీసుకుంటారని చెప్పేసి అని మనకు కాల్ చేశారు. యాక్చువల్గా అన్న వచ్చేసి ఏంటంటే కోదాడలో ఉంటారు. సో బిజినెస్ చేస్తారనమాట, ఫుడ్ బిజినెస్. సో ఏంటంటే సడన్గా ఒక చిన్న అమౌంట్ రిక్వైర్మెంట్ ఉందన్న, మళ్ళీ కావాలంటే నేను మళ్ళీ ఇంకో వెహికల్ తీసుకుంటాను, కానీ ఇప్పుడు ప్రజెంట్గా నాకైతే అమౌంట్ అర్జెంట్ ఉంది, 1 రూపీ కూడా ఆపకుండా మాకు ఫుల్ పేమెంట్ చేయించాను అన్న మాకు రిక్వెస్ట్ చేశాడు. యాక్చువల్గా కాల్ కూడా మాకు నిన్ననే వచ్చింది. సో ఇమీడియట్గా మేము కూడా ఒక 5-6 మందితో మాట్లాడాము. సో 5-6 మందితో మాట్లాడిన తర్వాత మా దగ్గర ఉన్న మా మంచి వెండరు రమేష్ గారు, వై రమేష్ గారు. సో ఈ వై రమేష్ గారు గురించి చెప్పాలంటే ఏంటంటే, ఇతను దాదాపు 15 to 20 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారండి. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎంత మోసం చేయకుండా ఈరోజు ఇంత స్టేజ్కి వచ్చారు. ఈయనకి ఎప్పుడు మనం ఫోన్ చేసినా కానీ ఇమీడియట్గా 5 to 10 minutesలో రెస్పాండ్ అయిపోయి, యాక్చువల్గా క్యాష్ అంటే క్యాష్, ఆన్లైన్ అంటే ఆన్లైన్, వితిన్ 5 minutesలో అతను అరేంజ్ చేశాడండి. 2 minutesలో ఇతను అరేంజ్ చేశారు. సారు వీళ్ళిద్దరు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నారు. బండి వచ్చేసి 22 మోడల్ VXi. సో ఇమీడియట్గా క్యాష్ కావాలంటే క్యాష్ కూడా మనం సార్కి అరేంజ్ చేస్తాం, ఎందుకంటే ఆన్లైన్ అవసరం లేదంటే క్యాష్ మనం అడిగాము. వై రమేష్ గారు. సో ఈ సార్ గురించి చెప్తే, అన్న మీ పేరు? చందు గారు. ఎక్కడి నుంచి వచ్చారు? కోదాడ నుంచి వచ్చారండి. సో ఈ బండి ఇప్పుడు ప్రజెంట్ కోదాడ నుంచి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు అన్న వాళ్ళు కూడా కోదాడకి వెళ్తున్నారు. సో క్యాష్ కూడా అన్నకి ఇచ్చాం మనము. సో కీ వచ్చేసి రమేష్ గారికి ఇచ్చాను సార్ కీ. సో రమేష్ గారు ఇప్పుడు కీ తీసుకుంటున్నారు. సో ఇలానే మీరు కూడా చాలా మంది ఏంటంటే, నేను ఓన్లీ కార్లు అమ్ముతా అని చెప్పేసి మీరు అనుకుంటారు, కానీ నేను అన్ని సర్వీసెస్ చేపిస్తామని ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో మీకు కూడా మీ దగ్గర అర్జెంటుగా ఏదైనా అమౌంట్ కావాలనుకోండి, మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది, ఇమీడియట్గా బైక్ కానీ కార్ కానీ నాన్ ట్రాన్స్పోర్ట్ ఏ బండి అండి, మీకు బస్సు కూడా ఉందంటే కూడా 100% శివకృష్ణ 100% చేస్తాడు. ఎందుకంటే దాదాపు 25 years నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. మీకు ఏ బండి ఉన్నా వితిన్ 5 to 10 minutesలో మీకు క్యాష్ అంటే క్యాష్, ఆన్లైన్ అంటే ఆన్లైన్. అంటే మీకు పేమెంట్ ఎంతసేపటి వచ్చిందన్న? 5 minutes. జస్ట్ 5 minutesలో అన్నకి టోటల్ క్యాష్ ఇచ్చేసాము. సో మా అన్నగారు కూడా అన్న కొంచెం తక్కువ కమిషన్ ఇచ్చారంటే, అన్న యాక్చువల్ 2000 కమిషన్ ఇచ్చారు. సో రమేష్ గారు నాకు 5000 కమిషన్ ఇచ్చారు. సో యాక్చువల్గా ఏంటంటే 2% మార్కెట్లో జరుగుతుంది, కానీ నేను అంతా మీకు తెలుసు కదా, నేను అట్లా రిజెక్ట్ కూడా అన్న నాకు కొంచెం తక్కువ కమిషన్ తీసుకున్నానంటే ఓన్లీ 2000 రూపీస్ మాత్రమే ఈ బండిలో నేను కమిషన్ తీసుకున్నాను. ఎంత తీసుకున్నాను? 2000. మీరు ఎంత ఇచ్చారు రమేష్ గారు? 5000 రూపీస్. అంటే ఓవరాల్ 7000 రూపీస్లోనే నేను ఈ డీల్ క్లోజ్ చేశాను. మీరు బయట ఎక్కడైనా కనుక్కోండి సార్, జస్ట్ అమ్మించినందుకే 10,000 రూపీస్ తీసుకుంటారు, కానీ మొత్తం ట్రాన్సాక్షన్ మొత్తం ఒక 1 రూపీ కూడా అయింది. ఈసారికి మాట ఇచ్చిన దాని ప్రకారంగా మొత్తం అమౌంట్ అంటే సీసీ కోసము, ట్రాన్స్ఫర్ కోసం అట్లాంటి ఏం ఆపకుండా ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేశాను. ఎందుకంటే కోదాడలో నాకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. వీళ్ళ ఫ్రెండ్స్ కూడా నేను 5-6 బండ్లు ఇచ్చాను. సో అన్న వాళ్ళు ఇమీడియట్ మొత్తం పేమెంట్ కావాలి, ఎలాంటి ఆపనంటే మొత్తం పేమెంట్ కూడా అన్నకి ఇచ్చేసాము. సో ఇప్పుడు అన్న వాళ్ళు ఏంటంటే మళ్ళీ కోదాడకు రిటర్న్ వెళ్ళిపోతున్నారు అన్న. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. మీ దగ్గర ఎలాంటి బండి ఉన్నా 5 to 10 minutesలో 100% మీకు డీల్ చేస్తాను. ఒక్కసారి నాకు కాల్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆర్సీ అండ్ ఫొటోస్ ఎవ్రీథింగ్ అన్ని పెట్టి మా దగ్గర ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేసి 10 to 15 minutesలో మీకు పేమెంట్ ఇస్తామండి. మళ్ళీ చెప్తున్నాను, మీ దగ్గర ఎలాంటి బండి ఉన్నా 100% నాకు కాల్ చేయండి. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ. ఒక ఫోటో